జై శ్రీరామ్. ఇలా రాజమౌళి గారి స్టేట్మెంట్స్ హనుమంతుడిపై ఎట్లా మాట్లాడినాడో అందరికి తెలిసిన విషయమే. మరి ఇప్పటి వరకు కూడా నేను ఎదురు చూసిన ఆయనేమో బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరుతాడేమో అనుకున్నా గాని నెత్తి మీద కళ్ళెక్కి అహంకారంతో మరి అహం మొత్తం బుద్ధి కూడా అహంతో నిండిపోయిన ఒక మూర్ఖుడికి ఒక క్షమాపణ చెప్పాలని ఒక ఆలోచన లేకుంటున్నది. మరి హిందూ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఆల్రెడీ రాజమౌళి గాడు అనే పరిస్థితి వచ్చినది హిందువులంతా కూడా. మరి తక్షణం ఇప్పుడు కూడా సమయం ఉన్నది, తక్షణము హిందూ సమాజానికి క్షమాపణ కోరి మరి నా యొక్క తీరిది కాదని నిరూపించుకోవాలి. లేదంటే డెఫినెట్ గా ఆ భగవంతుడు నీకు ఎట్లాంటి శిక్షలు వేస్తారంటే మీరు ఊహించారు రాజమౌళి. ఇంకో విషయం నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు సక్సెస్ వచ్చినప్పుడు ఈ రోజు మా హనుమంతుడు సక్సెస్ చేసినాడు, నాకు ఇన్ని కోట్లు ఇచ్చినాడు, ఆయన పుణ్యాన నేను మొత్తం ప్రపంచ ఖ్యాతి చెందినాను అని చెప్పి ఏ రోజు చెప్పలే. చిన్న గ్లిచ్ వచ్చంగానే హనుమంతుడి మీద నువ్వు తీవ్ర విమర్శలు చేసినావు. మరి ఇది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి హిందూ సమాజం నీ సినిమాలను బ్యాన్ చేస్తే చూడకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో మరి ఆలోచించుకొని మరి మున్ముందు కూడా హిందూ సమాజాన్ని విద్వేషించే విధంగా మాట్లాడితే మాత్రం ఎవరైనా సరే హిందువులు మరి దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. మరి జాగ్రత్త బిడ్డ అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి హిందువులందరూ కూడా ఐక్యమత్యం చాటే సమయం. ఎవరు మనపై విషాన్ని జిమ్ముతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్.